అలా నేను చేసినాం. కుంభమేళా స్టార్ ఎవరనంటే మోనాలిసా భోస్లే అమ్ముకునేటువంటి మోనాలిసాను అప్పుడు వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఒక్కసారిగా దేశం మొత్తం ఆవిడ పేరు మారుమోగిపోయింది. దీంతో సినిమా తీస్తాం, స్టార్ని చేస్తాం అని చెప్పి కొంతమంది వల వేశారు. దీంతో ఆవిడ అట్రాక్ట్ అయ్యి సినిమాలు తీయడానికి, రీల్స్ చేయడానికి మేకప్ కూడా వేసుకుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆవిడ మోసపోయింది, లవ్ జిహాద్కి గురైంది అనేటువంటి న్యూస్ వస్తుంది. న్యూస్ రావడమే కాదు, ఆవిడకు సంబంధించినటువంటి సమీప బంధువు విజయ్ భోస్లే అనే అతను కేరళలో కంప్లైంట్ చేశారు. అమ్మాయిని మోసం చేశారు, మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు, సినిమా హీరోయిన్ చేస్తా ఉన్నారు, రీల్స్ చేస్తా ఉన్నారు, సీరియల్స్ తీస్తామని చెప్పారు. రకరకాలుగా చెప్పి కేరళకి తీసుకెళ్ళిపోయారు. కేరళలో ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆ అమ్మాయిని లవ్లోకి గత 6 నెలల క్రితం దింపారు. ఆ అమ్మాయి లవ్లో పడింది. ఇదంతా కూడా కావాలని లవ్ జిహాద్ క్రమంలో చేసినటువంటి ఒక యాక్టివిటీ కింద ఆయన కంప్లైంట్ చేస్తున్నారు. ఫర్మాన్ ఖాన్ అనేటువంటి అతని ప్రేమలో ఈ అమ్మాయి పడింది. ఈ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. అయితే విజయ్ భోస్లే వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ పోలీసులు ఆల్రెడీ ఇంతకు ముందే కంప్లైంట్ చేస్తే అక్కడ కేరళ పోలీసులు ఈయన మాటను పట్టించుకోలేదంట. కేరళ భాషలో ఆ ఫర్మాన్ ఖాన్ ఏదో పోలీసులకు చెప్పి పోలీసులు తమ వైపు తిప్పుకొని నన్ను అక్కడి నుంచి పంపించేశారు, లేదంటే అప్పుడే ఈ అమ్మాయిని తీసుకొచ్చిండేవాడిని. ఎప్పుడైతే నేను వెళ్ళి కంప్లైంట్ చేశానో ఆ కంప్లైంట్ చేసిన తర్వాత మోనాలిసా బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఆ అమ్మాయిని లవ్లో దించారు. పోలీసులేమో ఆ అమ్మాయి మేజర్ 20 సంవత్సరాల అమ్మాయి ఏజ్ కాబట్టి మేజర్ కాబట్టి మేమేం చేయలేము, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి నన్ను పంపించేశారు అనేది విజయ్ భోస్లే చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మోనాలిసా కుటుంబ సభ్యులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఫర్మాన్ ఖాన్ రూపంలో లవ్ జిహాద్ కింద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే కుంభమేళా అనేది హిందువులకు సంబంధించినటువంటి ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆ కుంభమేళాలో పూసలమ్ముకునేటువంటి మోనాలిసా ఒక పెద్ద స్టార్గా వెలిగిపోయింది. ఇప్పుడు అలాంటి కుంభమేళాలో ఒక స్టార్గా ప్రజలందరికీ పరిచయం అయినటువంటి మోనాలిసా ఆవిడ మీద లవ్ జిహాద్ అనేది చాలా వ్యూహాత్మకంగా చేశారు అనేది ఇప్పుడు విజయ్ భోస్లే ఆమె సమీప బంధువు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆమె కంప్లైంట్ కూడా చేశారు. ఇది ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్నారు. మోనాలిసా మోసపోయింది అని చెప్పి చెప్తున్నారు. మరి మోనాలిసా మోసపోయింది అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి చెప్పాలి, కానీ ఆ అమ్మాయి వచ్చి ఎందుకు చెప్పట్లేదని చెప్పి విజయ్ని అడిగితే విజయ్ భోస్లేని ఆమె సమీప బంధువుని ఆవిడ బ్రెయిన్ వాష్ చేశారు, ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడ మతాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం. మరి దీని మీద ఇప్పుడు హిందూ ముస్లిం సంబంధించినటువంటి వ్యవహారం ఈ మోనాలిసా రూపంలో మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? లవ్ జిహాద్ అనేది ఇప్పుడు ఇంకోసారి ఇరు మతాల మధ్య ఘర్షణ దిశగా వెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.